హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ కలెక్షన్స్ అండి. ఇవాళ వచ్చేసి ఒక సింపుల్ మేకింగ్ చూద్దామండి. చిన్న టెక్నిక్తో మీరు నీడిల్ లేకుండానే థ్రెడ్లోకి బీడ్స్ ఎలా ఎక్కించుకోవాలో ఒక్కసారి చూపిస్తానండి ఇవాళ మీకు. సో వీడియో చూసేద్దామండి. ఇవాళ మేకింగ్ వచ్చేసి నైలాన్ థ్రెడ్ అండి, ఇది వైట్ కలర్. అండ్ ఇవి వచ్చేసి కటింగ్ బీడ్స్ అండి. ఇవి 13 ఇంచెస్ అలా ఉంటుంది. ఇది 30 mm అలా ఉంటుందండి. ఇంకొంచెం అటు ఇటుగా ఉంటుంది. అంటే 1 ఇంచ్కి కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట. ఇది 4 రింగ్ హుక్ అండి. సో ఇవన్నీ మన వాట్సాప్ క్యాటలాగ్లో అవైలబుల్ ఉంటాయండి. మీరు ఎవరన్నా ఇంకా చెక్అవుట్ చేయకపోతే ప్లీజ్ చెక్అవుట్ అండి వాట్సాప్ క్యాటలాగ్. మీకు ఎవరికన్నా కావాలంటే హాయ్ అని పెడితే వాట్సాప్కి నేను క్యాటలాగ్ అనేది షేర్ చేస్తానండి కావాలంటే. లేదంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ క్యాటలాగ్ యాడ్ చేస్తానండి, మీరు చెక్ చేయొచ్చండి. చాలామంది నన్ను ఇది థ్రెడ్ ఎంత తీసుకోవాలి మేకింగ్‌కి అని అడుగుతున్నారండి. సో కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. సో థ్రెడ్ వచ్చేసి మనం ఏదైనా మేకింగ్ అనుకున్నప్పుడు ఒక 15-16 ఇంచెస్ ఉంటే దానికి 6 ఇంచెస్ థ్రెడ్ ఎక్కువ తీసుకోండి. సో మీరు పైన నాట్స్ వేస్తారు కదండి, అటు ఇటు నాట్స్ వేయడానికి మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. థ్రెడ్ తీసుకొని చూపిస్తానండి మీకు. సో థ్రెడ్ వచ్చేసి నేను 21 అలా తీసుకున్నానండి. సో ఇప్పుడు చూడండి, మనం థ్రెడ్ తీసుకున్నాం కదా. ఫస్ట్ ఏం చేయాలంటే థ్రెడ్ని హుక్లోకి అటాచ్ చేద్దామండి. సో ఇలా సింగిల్ లైనే అండి, అంటే ఇటొక లైన్ బీడ్స్, ఇటొక లైన్ బీడ్స్ వస్తాయన్నమాట. 2 లైన్స్ వస్తాయి బీడ్స్. అది చిన్న బీడ్స్ కాబట్టి నేను జస్ట్ సింగిల్ లైనే తీసుకున్నానండి. పెద్దవాటికి డబల్ లైన్స్ తీసుకోవచ్చండి. తీసుకున్నాను. సో హుక్ వేద్దామండి దీనికి. 4 హుక్ కదండి. చూడండి ఒక్కసారి క్లియర్గా, ఇక్కడ 2 వస్తాయి కదండి థ్రెడ్స్, ఇక్కడ కర్వ్ వస్తుంది. సో దీన్ని ఈ రింగ్ హుక్ ఉంటుంది కదండి, హుక్లోకి పంపించండి. ఓకే కదండి. అప్పుడు మీకు ఏమవుతుంది, ఇట్లా వస్తుంది. ఓకే కదండి. జస్ట్ మనము రింగ్లోకి థ్రెడ్ని పంపించామండి, 2 లైన్స్. దీన్ని ఇది ఇలా వస్తుంది కదండి. సో దీన్ని ఏం చేస్తారంటే జస్ట్ దీనిలోకి ఇది ఇట్లా తీసుకున్నాం కదా 2, దీన్ని ఈ మధ్యలో హోల్ ఉంటుంది కదా, దీంట్లోకి 3 వేయండి. ఓకే కదండి. 1, మళ్ళీ బ్యాక్ 1. ఓకే కదండి. దీన్ని లాగేయండి. మీకు అప్పుడు థ్రెడ్ నాట్ పడుతుంది అన్నమాట. ఓకే కదండి. అర్థమైంది అనుకుంటున్నానండి మీకు. సో మీకు ఇప్పుడు నాట్ గట్టిగా ఉంటుందండి, కదలకుండా. సో ఇది నాట్ వేయడం మీకు అందరికీ అర్థమైందనే అనుకుంటున్నానండి. ఎవరికన్నా అర్థం కాకపోతే ఒక్కసారి మళ్ళీ చెక్ చేయండి, బ్యాక్ వెళ్ళి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కట్ బిట్స్ తీసుకుంటున్నానండి. సో మనము ఫస్ట్ ఒక లైన్ ఎక్కించుకుందాము. 2 లైన్స్ అనుకున్నాం కదండి, 1 లైన్ ఎక్కించుకుందాము. ఇది కూడా ఒక్కసారి చూడండి అండి అందరూ. మనకి 2 ఇస్తారు కదండి థ్రెడ్స్, ఆ థ్రెడ్స్ అనేవి ఓపెన్ చేయండి. ఇది కొంచెం లెంగ్త్ ఎక్కువ ఉంటే కొంచెం కట్ చేసుకోండి. సో ఇలా 2 థ్రెడ్స్ ఇస్తాడు కదండి కట్ బీడ్స్కి. ఈ థ్రెడ్స్ దేనికైనా 2 ఇస్తారండి మ్యాక్సిమమ్. ఇలా ఓపెన్ చేసి మనము దేంట్లోకైతే థ్రెడ్ ఉంటుంది కదండి, మనం ఏ థ్రెడ్లోకైతే ఎక్కించాలి అని అనుకుంటున్నామో ఆ థ్రెడ్ని దీంట్లో పెట్టండి. చూడండి థ్రెడ్ అండి. దీన్ని ఏం చేయాలంటే జస్ట్ ఇలా ముడి వేయాలండి, నాట్ వేయాలి. ఓకే కదండి. ఈ రెండిటి మధ్యలో
థ్రెడ్ పెట్టాను నేను, నైలాన్ థ్రెడ్. దీన్ని నాట్ వేయండి. ఎక్కువ కాదండి, జస్ట్ 1 నాట్. ఓకే కదండీ! అర్థమైంది కదా! సో, ఇప్పుడు దీన్ని ఇలానండి అన్నీ చిన్నగా చూసారు కదండీ! మీకు ఈజీగా బీడ్స్ అనేవి మీరు ఎన్ని కావాలంటే అన్ని ఈ థ్రెడ్‌లోకి ఎక్కించేసుకోవచ్చు. వచ్చేసాయండి థ్రెడ్‌లోకి. మీకు అర్థమైందనే అనుకుంటున్నానండి నేను. నేను ఇంకొకసారి చూపిస్తాను మీకు. కట్ బీడ్స్‌కి 2 థ్రెడ్స్ అండి. థ్రెడ్స్‌ని ఓపెన్ చేసి ఈ 2 థ్రెడ్స్ మధ్యలో మనం నైలాన్ థ్రెడ్ ఏదైతే తీసుకున్నామో దాన్ని మిడిల్‌లో వేయండండి. ఈ థ్రెడ్ ఏదైతే ఉందో దాన్ని జస్ట్ నాట్ వేయాలి. మామూలు మనం ముడి వేస్తాం కదండీ! జస్ట్ ముడి. కదలకుండా. ఓకే కదండీ! ఈ రెండిటి మధ్యలో థ్రెడ్ పెట్టి మనము నాట్ వేసాము. ఓకే కదండీ! దీన్ని ఇది కూడా ఉంది కదా! ఇట్లా కిందకనండి. జస్ట్ మధ్యలోకి. ఇట్లా 4 వస్తాయి మీకు. సో, దీంట్లో ఉన్నవి దీంట్లోకి లాగేయండి. చూసారు కదండీ! చాలా సింపుల్‌గా మీరు ఎన్ని బీడ్స్ కావాలంటే అన్ని బీడ్స్, ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ చాలా సింపుల్‌గా వేసుకోవచ్చండి. సో, ఇది లెంగ్త్ చూసుకొని అది 13 కదండీ! 13లో హాఫ్ ఎంతైతే అంత అన్ని బీడ్స్ మనము ఎక్కించుకుంటున్నాం అన్నమాట. మీ అందరికీ అర్థమైందనే అనుకుంటున్నానండి నేను. జస్ట్ చాలా సింపుల్‌గా వెళ్ళిపోతాయండి మీకు. మనకి చిన్న చిన్న టెక్నిక్స్ తెలిస్తే ఈజీగా మేకింగ్ ప్రాసెస్ అనేది ఉంటుందండి. జస్ట్ ఈ థ్రెడ్‌లోకి ఇంతే అండి. 2 లైన్స్ వేసేసుకోవాలి. నేను హాఫ్ వేసి చూపిస్తాను మీకు. సో, ఇలా పెట్టి చెక్ చేసుకోండి ఎన్ని వెళ్ళాయి దాంట్లో అన్నది. సో, ఈక్వల్‌గా హాఫ్ రావాలండి. ఇట్లా. సో, ఇంకొక హాఫ్ వేస్తాను నేను. వేసి చూపిస్తానండి. చూడండి నేను దీంట్లో నుంచి హాఫ్ లైన్ అటు ఎక్కిచ్చేసానండి. సో, ఇప్పుడు సెకండ్ థ్రెడ్‌లో కూడా ఎక్కించుకుందాము. నేను సెకండ్ థ్రెడ్‌లోకి ఎక్కించాక నేను చూపిస్తానండి మీకు మళ్ళీ. సో, నేను సెకండ్ దానిలో కూడా ఎక్కించేసానండి. సో, ఇప్పుడు 2 ఎక్కించాం కదా! సో, మధ్యలో నేను జపనీస్ బీడ్ ఇలా యాడ్ చేస్తానండి. మీరు అటు ఇటు కావాలంటే చిన్న ఫ్లవర్స్ కానీ లేకపోతే ఇలా ఇవి ఉంటాయి కదండీ! ఇవి అటు ఇటు ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను ప్లెయిన్ వేస్తున్నానండి. సో, 2 లైన్స్‌కి ఇది నేను అటాచ్ చేసేసానండి. జస్ట్ ఇలా. మీరు మధ్యలో అటు ఇటు కావాలంటే స్వరోస్కి కానీ గోల్డ్ బాల్ కానీ కూడా ఏమైనా యాడ్ చేసుకోవచ్చండి. సో, ఓకే కదండీ! ఇక్కడ దాకా అర్థమైంది కదా! ఇది వేసుకున్నాక మళ్ళీ సేమ్ అండి ఇందాక మనం ఎలా అయితే చేసామో అలా ఇట్లా 2 విడదీసుకొని ఒక లైన్‌లోకి కట్ బీడ్స్ ఎక్కించుకుందాం. నెక్స్ట్ సెకండ్ లైన్‌లోకి కట్ బీడ్స్ ఎక్కించుకుందామండి. నేను ఎక్కించి చూపిస్తాను. ప్లీజ్ అండి ఎవరికైనా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఇటుపక్క రైట్ సైడ్ లైన్ కూడా నేను ఎక్కించానండి. ఇది కంపల్సరీగా ఇక్కడ ముడి వేసుకోండండి. మీరు ఇది ఎక్కించేటప్పుడు ఒక్కొక్కసారి ఇవి ఊడిపోతాయండి. సో, నేను ఇది కూడా ఎక్కించి చూపిస్తానండి మీకు. సో, చూడండి నేను అటు ఇటు ఎక్కించేసాను. చూడండి సింపుల్‌గా, నీట్‌గా చాలా తొందరగా అయిపోతుందండి. ఇదే కాదు ఏ బీడ్స్ అయినా వేసుకోవచ్చు మీరు. మీరు మధ్యలో బ్లాక్ వేసుకోవచ్చు, ఇలా మెరూన్ వేసుకోవచ్చు. మీ చాయిస్ అండి. ఎలా అయినా మేక్ చేయొచ్చు. నేను ఇక్కడ కటింగ్ బీడ్స్ తీసుకున్నాను కదా! హైడ్రో బీడ్స్ తీసుకొని వైట్ వేసుకోవచ్చు. ఏ కలర్ అయినా మేక్ చేసుకోవచ్చండి. సో, ఇది అయిపోయిందండి సింపుల్‌గా. సో, ఇప్పుడు నాట్ వేయటం కూడా చూపిస్తానండి నేను మీకు ఇవాళ ఇంకొకసారి. అదే కాదండి మీరిలా సీజెట్స్‌తో మేకింగ్ కావాలన్నా కూడా చేసుకోవచ్చండి.
జస్ట్ చూపిస్తున్నాను. పింక్, గ్రీన్, యెల్లో ఎలా అయినా చేసుకోవచ్చండి. స్మాల్ బీడ్స్ పెట్టి కూడా మేక్ చేసుకోవచ్చండి మనము. సో, మనం కొంచెం ఎక్స్‌ట్రా తీసుకున్నాం గదా! అది మిగులుతుందండి. ఈ లాస్ట్‌లో ఏం చేస్తారంటే ఇట్లా ఉంటుంది గదా! ఈ రెండిటికి కొంచెం మైనం పెట్టండి. సో దట్ మీకు 2 కదలకుండా ఉంటాయండి. సో, మైనం కానీ లేదంటే లాస్ట్‌లో చిన్న ముడి వేసుకోండండి. మీకప్పుడు 2 ఒకే దగ్గర ఉంటాయి. మీకు ముడి వేయడానికి ఈజీగా ఉంటుందండి. చిన్నదండి. ఇవి బీడ్స్ నాట్ వేసేటప్పుడు 2 విడివిడిగా కదలకుండా ఇక్కడ చిన్న నాట్ వేసుకోండి. మీకు మేకింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందండి. జస్ట్ 2 దగ్గరగా ఒక నాట్ వేయండి. మీకు 2 విడివిడిగా వెళ్ళకుండా ఈజీగా ఉంటుందండి. ఇక్కడ మైనం పెట్టాం కదా! సో, 2 దగ్గరకు వస్తాయి. చూడండి. ఇది కూడా చాలామంది అడుగుతున్నారు. నేను చాలా వీడియోస్‌లో చూపించానండి. సో, చూడండండి. జస్ట్ ఇలా దీనిలోకి వేసుకున్నాం కదా! ఇది ఇలా పెట్టుకొని ముడండి. జస్ట్ ముడి రావడానికి ఇది దీనిలో నుంచి లాగేయండి. నాట్ కిందకి జరుపుకోండి. వచ్చేస్తుంది మీకు. ఇది గట్టిగా లాగితే వచ్చేస్తుందండి. సో, మళ్ళీ ఇంకొకసారి దీంట్లో పెట్టండి. ఇలా. ఓకే కదండీ! రింగ్‌లోకి పెట్టాము. ఆ రింగ్‌లో పెట్టిన దాన్ని ఈ థ్రెడ్ ఉంటుంది కదా! రింగ్‌లో పెట్టిన దాన్ని థ్రెడ్‌లోకి తీసుకెళ్ళండి. నాట్ పడిపోతుంది మీకు ఇంకొక నాట్. ఇది సేమ్ ఇందాక ఫస్ట్ వేసాం కదా! కిందకండి మళ్ళీ. ఇవి మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చండి. విడిగా చేయడానికి, వీడియోలో మేకింగ్‌కి చాలా తేడా ఉంటుందండి మీకు. సో, చూసారు కదండీ! నాట్స్ పడిపోయినాయి మనకి. ఇంతే అండి. ఇది కట్ చేసుకోవచ్చు. గమ్ పెట్టచ్చు. సో, నేను కట్ చేసి జస్ట్ ఇచ్చేస్తున్నానండి. నేను కట్ చేసి జస్ట్ వైర్‌తో అతికిచ్చేసానండి. చూడండి. చూడండి ఫైనల్ లుక్ అండి. మీకు నీట్‌గా, సింపుల్‌గా మీకు అలవాటైతే గనక చాలా తొందరగా అయిపోతాయండి ఇవి ప్రాసెస్. మీరివి 2 వేసుకోవచ్చు, 5 వేసుకోవచ్చు, 10 వేసుకోవచ్చు. మన నార్మల్ పెద్ద నక్షి బాల్స్ ఉంటాయి కదండీ! నక్షి బాల్స్ కూడా వేసుకోవచ్చండి. ఈ మామూలు చిన్నవి ఉంటాయి కదా! ఇవి కూడా వేసుకోవచ్చండి. మనకి ఎలా కావాలంటే అలా మేకింగ్ చేసుకోవచ్చండి. మేకింగ్ ప్రాసెస్ అనేది తెలిస్తే. సో, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నానండి నేను. సో, ఒక్కసారి లెంగ్త్ కూడా చూడండండి. మనకి కరెక్ట్‌గా నెక్ వరకే వస్తుందండి. చూడండి. 15 వస్తుందండి. మీరు ఇంకొంచెం కావాలంటే ఇంకొక లైన్ ఎక్స్ట్రా తీసుకొని మీరు మేకింగ్ చేసుకోవచ్చండి. సో, వీడియో నచ్చితే లైక్ చేయండండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. వాట్సాప్‌లో ఈ క్యాటలాగ్ అంతా కూడా మీకు అవైలబుల్ ఉంటుందండి. సో, ఇలా బడ్జెట్‌లో చిన్నగా మనం ఇంట్లో కూడా మేక్ చేసుకోవచ్చండి. సో, సింపుల్‌గా, నీట్‌గా నెక్‌కొస్తుందండి. చాలా బాగుంది కదండీ! సో, థ్యాంక్ యూ అండి. మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.